కడప జిల్లా బి కోడూరు మండల సమైక్యలో వివోఎల సమావేశంలో ఎంపీడీఓ భాస్కర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భాస్కర్రావు మాట్లాడుతూ సంఘాలను బలోపేతం చేయాలని, గ్రూప్లో రివైవ్ చేయాలని, అప్పులేని సంఘాలకు అప్పులు ఇప్పించాలని చెప్పారు. ఎవరూ కూడా కోర్టు ఉల్లంఘన చేయరాదని, అలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఏపీఎం మాట్లాడుతూ 23.24 ఆర్థిక సంవత్సరంలో వివోఏలను అభినందించారు. ఈ సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా బలోపేతం చేసి అన్ని రకాలుగా బి కోడూరు మండల సమైక్యను ముందుకు తీసుకెళ్లాలని కోరడమైనది. చాలా ఇబ్బంది నిర్విగా ఎవరైనా మీ పక్కన ఎండలో తిరగద్దు, ఏమైనా అవసరం పడినా బయటకు పోమని అంతే. ఎక్కడెక్కడ తిరిగి ఎండలో గురయ్యేటువంటి సమస్య రాకుండా చూసిన బాధ మనం కూడా తరచుగా అందరికీ సాగి చెప్తున్నారు. అదే విషయం. థ్యాంక్ యూ. మన ఎంపీడీఓ సార్ గారు చెప్పినట్టు కోడ్ ఆఫ్ కండక్ట్, జనరల్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కనుక మీరు మీటింగ్ పెట్టినప్పుడు మీటింగుల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఏ పార్టీ కానీ ఏ ఇది పిక్చర్ కానీ రికమెండేషన్స్ కానీ ఎటువంటివి చేసినా కూడా ఎంతమంది క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుంది. సో కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా కానీ అవసరమైతే అవగాహన చర్యలు ఏదైనా చేయొచ్చు. ఓటు వేయాలా, ఓటు వేయాలి, ఇట్లా ఉంటుంది అనేది. కానీ అంతకుమించి మిగతా ఏ ఇష్యూస్లో మీరు పార్టీ నాయకుల వెనుకలో తిరుగుకుంటూ పార్టీకి సంబంధం లేకుండానే పనిచేయాల్సి ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ పోవాలి. సో ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్లో మనకున్న పనుల మీద మనం శ్రద్ధ వహించి కొంత స్ట్రెంగ్త్ ఆఫ్ ఫెసిలిటీస్ చేసుకోవాలా, ఆ విధంగా మనం చేయాలా. అట్లే సార్ చెప్పినట్టు ఈ ఉపాధి హామీలో కూలీలకు సంబంధించిన సౌకర్యాలు అయితేనేమి, ఇంకోటి మామూలుగా ఓఆర్ఎస్ ప్యాకెట్, డీహైడ్రేషన్ కాకుండా ఉండేదానికి మొన్న విపత్తుల సంస్థ